నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఏరువాక పౌర్ణమిలో భాగంగా చిలకంపాడు గ్రామంలో రైతులతో కలిసి వ్యవసాయ పనులు చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు। ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణ పార్టీ శ్రేణుల జన్మదిన వేడుకలను చేసిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ। స్కూలు బస్సులన్నిటికీ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి, డ్రైవర్లు లైసెన్సులు కలిగి ఉండాలి। మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాయక్। పెంటపాడు గౌరమ్మ గుడిలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ప్రత్యేక పూజలు, అన్న సమారాధన। అంగన్వాడీ కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ ఆటల దినోత్సవంలో పాల్గొన్న ఐసీడీఎస్ అధికారిని లక్ష్మీ సరస్వతి, ఎంఈఓ జ్యోతి। బుధవారం గణపవరం మండలం చిలకంపాడు గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి దుక్కుదున్ని ట్రాక్టర్ నడిపి వ్యవసాయ పనులను ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగని, భూదేవిని నమ్ముకుని పంటలు పండించే రైతులు వర్ష ఋతువులో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో రైతులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। గణపవరం మండలం మనకి చిలకంపాడు గ్రామంలో మన గతంలో కూడా ఈ రైతు కార్యక్రమాలు చాలా కూడా ఇక్కడే చేసాం। మన ప్రసాద్ గారు చేయించారు। ఆ కార్యక్రమానికి ఇప్పటికిప్పుడు చెప్పి ఇంత అరేంజ్మెంట్స్ అంటే ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరూ గతంలో ఎంతో అద్భుతంగా భూమి పూజ చేసుకుని వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగింది। ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ చిలకంపాడు గ్రామంలో మనం చేయటం, ఇక్కడే మనం డ్రోన్ కూడా ఇక్కడే ప్రారంభించాం। ఆ రోజు డ్రోన్ కూడా ఇక్కడే చూపించారు మన అందరికీ కూడా। మనం కూడా పూర్తిగా అంటే నిన్నే మనకి కృషి విజ్ఞానం కేవీకే ద్వారా దాంట్లో ఏ విత్తనాలు బాగుంటే మంచి విత్తనాలని సాగు చేసుకుని అధిక దిగుబడి వచ్చేటట్టుగా, లాభదాయకంగా ఉండేటట్టు మనల్ని చేసే విధంగా, వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించేటట్టు అనేక విద్యా కేంద్రాలు అంటే కేవీకేలు ద్వారా రావటం, అంటే రాజమండ్రి నుంచి, అలాగే మనకి ఇక్కడ మార్టేరుది, అలాగే మన తాడేపల్లిగూడెం మనకి ఉండి అక్కడి నుంచి కూడా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా సూచనలు చెప్పటం నిన్న మొయ్యూరు గ్రామంలో జరిగింది। ఈరోజు మనకి అనుకోకుండా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయటం, ఈ ఏర్పాటు చేసిన వెంటనే రైతు సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలోని పాల్గొనడం చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది। మన అందరం కూడా కష్టపడి పంటను బాగా పండించుకొని దాన్ని కూడా ఇంకా అంటే గతంలో కన్నా ఇంకా అధిక దిగుబడి రావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మంగళవారం సాయంత్రం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పట్టణం క్లస్టర్ ఇన్ఛార్జ్ సబ్ని విసు కృష్ణమోహన్, యూనిట్ ఇన్ఛార్జ్ కిలాడి సాయిబాబాల జన్మదిన వేడుకలు నిర్వహించారు।
ఈ సందర్భంగా వలవల్ బాబ్జీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు నటవారసుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాల్లో రాణించి రాజకీయాల్లోకి ప్రవేశించి హిందూపురం నుండి 3 సార్లు గెలుపొందారన్నారు. అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచిత ఆపరేషన్లు చేయిస్తూ సేవలందిస్తున్న బాలకృష్ణ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. సబ్నివేసు కృష్ణమోహన్ క్లస్టర్ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి ఎనలేని సేవలను అందించారన్నారు. అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ కిలాడి సాయి కూడా పార్టీకి సేవలు అందించారంటూ ఇద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కేక్ కట్ చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభుని మురళి, వాడపల్లి వెంకట సుబ్బరాజు, దాసరి అప్పన్న, కళ్యాణం రామచంద్రరావు, పాతూరి రాంప్రసాద్, చౌదరి దాట్ల జగన్నాథరాజు, సీలి వెంకటాచలం, షేక్ బాజీ, ఏరువండి సతీష్, ముప్పిడి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి తనయుడు, 3 టైమ్స్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు, మరి హిందూపురం ఎమ్మెల్యే గారు, ఆయన పుట్టినరోజు సందర్భంగా మరియు మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సబ్బినేని కృష్ణమోహన్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జి మన మిత్రులు కిలాడి సాయి గారు, వీరి జన్మదినం సందర్భంగా ఈవేళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు కూడా పార్టీకి చాలా ఎస్సెట్. ఎందుకంటే ఎలక్షన్లో కూడా ఆయన కొన్ని ప్రాంతాల్లో పర్యటించి మరి తెలుగుదేశం పార్టీ విజయానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి వేళ మరి ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన నట జీవితం కానీ ఆయన ఉండే కొద్దీ కుర్రాడైపోయే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఈ మధ్యన అన్స్టాపబుల్ అని ఒక టీవీ షో చేస్తే దానికి విపరీతమైన ఆదరణ లభించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈవేళ సబ్బినేని కృష్ణమోహన్ తమ్ముడు గురించి చెప్పాలంటే చాలా కష్టపడే తత్వం ఉంది. ఏ కార్యక్రమం ఇచ్చినా సరే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుని వెళ్తాడు. క్లస్టర్ ఇన్ఛార్జిగా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పూర్తి న్యాయం చేసిన వ్యక్తుల్లో కృష్ణమోహన్ కూడా ఒకడని చెప్పి తెలియజేస్తూ, అలాగే కిలాడి సాయి కూడా మరి వేళ పార్టీలో యూనిట్ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. యూనిట్ ఇన్ఛార్జిగా చేస్తూనే ఆయన పార్టీ కార్యక్రమాలన్నిటికీ అటెండ్ అవుతాడు. అలాగే పార్టీ చెప్పిన ప్రతి పని కూడా, ఏ పని నేను చేయననే పరిస్థితి మాత్రం చేసే పరిస్థితి లేకోకుండా అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి కిలాడి సాయి గారు. మరి వాళ్ళిద్దరు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా సరే ఆయన సొంత డబ్బులతో ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా సోదరుడు కృష్ణమోహన్ గారికి, అలాగే కిలాడి సాయి గారి పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన నందమూరి తారక రామారావు గారి కుమారుడైన బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన మా సోదరులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కృష్ణమోహన్ గారికి, అలాగే కిలాడి సాయి గారికి ఆ దుర్గమ్మ దేవాల ఆయుర ఆరోగ్య సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే కృష్ణమోహన్ గారు తెలుగుదేశం పార్టీకి ఎంతో కష్టపడి చాలా సేవలు చేయడమే కాకుండా ఎవరు లేని టైంలో పార్టీని నిలబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కృష్ణమోహన్, అలాగే సాయి అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తుల యొక్క పుట్టినరోజు జరుపుకోవడం, అలాగే బాబ్జీ గారు ఆధ్వర్యంలో జరగడం మాకు అందరికీ ఆనందం. అలాగే ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ దైవాల అందరికీ ఆయుర ఆరోగ్య సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ, ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, ఉన్నత పదవిలో ఉండాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరు పుట్టినరోజైనా తన కుటుంబ సభ్యుల్లాగా పుట్టినరోజు వేడుకలు చేస్తూ
పార్టీలో వీళ్ళకి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లే విధంగా కూడా మన బాబ్జీ గారు చేస్తున్నారు. కృష్ణమోహన్ కష్టంలో అయినా సరే పార్టీ చాలా ఇబ్బందుల్లో కూడా ఆయన ఏకదాటిగా ఉండి ఎదరికొచ్చారు. అలాగే కిలాడి సాయి గారు కూడా ఏ పని చెప్పినా కూడా నేను ఉన్నానని చేసుకుని ఎదరికెళ్ళే వ్యక్తి. ఈరోజు మరో వ్యక్తి శ్రీ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు. విశ్వవిఖ్యాత నటరత్న శ్రీ ఎన్టీ రామారావు గారి తనయుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బావమరిది, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ లోకేష్ బాబు గారి మామగారు అయినటువంటి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఎంతోమంది ప్రజలకి, పేద ప్రజలు కానివ్వండి, ఉన్నవాళ్ళు కానీ ఎవరికైనా సరే బసవతారకం హాస్పిటల్ చైర్మన్గా ఉంటూ ఎన్నో సేవలు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి కుమారుడు అయినటువంటి బాలకృష్ణ గారి పుట్టినరోజు. ఆయనకి చేసిన సేవలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎనలేని సేవలు చేశారు. ఎంతోమంది పేద ప్రజలు క్యాన్సర్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో వినూత్నంగా ఆయన మంచి చేయాలి అనేటటువంటి దృక్పథంతో, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలనేటువంటి ఉద్దేశంతో క్యాన్సర్ బారిన పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి బసవతారకం అనే పేరుతో ఒక ట్రస్ట్ని స్థాపించి వాళ్ళకి వైద్య సేవలు అందించి ఎంతో మంచి పనిచేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది బాలకృష్ణ గారు చెప్పాలి. ఈరోజు మన తాడేపల్లి వలవల బాబ్జీ గారు వచ్చిన తర్వాత మాత్రమే అందరికీ మంచి న్యాయం జరిగిందనేది మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఏ కార్యకర్త అయినా సరే కష్టంలో కానీ, సుఖంలో కానీ, మంచిలో కానీ, చెడులో కానీ నేనున్నాను, మీకు మంచి చేయగలను అనేటటువంటి ఒక భరోసా ఇచ్చిన నాయకుడు వలవల బాబ్జీ గారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. గురువారం నుండి రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ సెక్షన్ పరిధిలో ఉన్న స్కూల్, కాలేజ్ యాజమాన్యం బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాయక్ టీసీసీ న్యూస్కు తెలిపారు. స్కూల్స్, కాలేజీ యాజమాన్యంలో తమ బస్సులను ఫిట్నెస్లో ఉంచుకోవాలని, అలాగే డ్రైవర్స్ డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలని సూచించారు. అలా లేనిచో చర్యలు తీసుకుంటామని అన్నారు. స్కూల్ బస్ యాజమాన్య వాళ్ళకు కానీ, అలాగే స్కూలు పిల్లల యొక్క తల్లిదండ్రులకు కానీ నా యొక్క విజ్ఞప్తి, ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్ బస్సు ఎక్కించేటప్పుడు కానీ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అలాగే స్కూల్ బస్సు నడిపేటప్పుడు డ్రైవరు మరియు క్లీనరు తీసుకునే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఆ జాగ్రత్తలన్నిటి కూడా వాళ్ళకి క్లాసులు చెప్పి ఆ జాగ్రత్తలు మేము నేర్పించి ఉన్నాము. అలాగే స్కూలు యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కించేటప్పుడు కానీ దింపుకునేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా దింపుకుని ఉంటే మనకి ఎటువంటి ప్రమాదాలు కూడా తావు ఉండదనేది కోరుచున్నాను. అలాగే స్కూలు యాజమాన్యానికి విజ్ఞప్తి అనగా ఇప్పుడు దాకా ఉన్న బస్సులన్నీ కూడా ఫిట్నెస్లన్నీ పూర్తి అయి ఉన్నాయి. ఒకవేళ ఫిట్నెస్ పూర్తి కాని బస్సులు ఏదైనా ఉన్నచో రోడ్డుపైకి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని మనవి. అలాగే స్కూల్ ఫిట్నెస్ పూర్తి అయిన తర్వాతే ఆ బస్సులన్నింటినీ కూడా రోడ్డు మీద సరైన పద్ధతుల్లో నడిపించమని చెప్పేసి యాజమాన్యాన్ని కోరుచున్నాను. అలాగే యాజమాన్యం కూడా తీసుకోవాల్సిన చిన్న బాధ్యత ఏంటంటే బస్సు యొక్క డ్రైవర్ యొక్క లైసెన్సులు అన్నీ కూడా రెన్యువల్ టైమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా ఇంకోసారి క్షుణ్ణంగా వెరిఫై చేసుకొని బస్సుని డ్రైవర్ని ఎక్కించవలసిందిగా కోరుచున్నాను. పెంటపాడు వెలమ సంఘ భవనం వద్ద నూతనంగా పునర్నిర్మించిన గౌరీదేవి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గౌరీదేవి అమ్మవారికి బుధవారం విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గౌరీదేవి అమ్మవారిని పునఃప్రతిష్ఠించిన తర్వాత ప్రతి పౌర్ణమికి అమ్మవారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, వివిధ సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అన్న సమారాధనకి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి అభిషేకాల అనంతరం అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భజన, గీతా పారాయణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాద స్వీకరణ చేశారు. మహాలక్ష్మి
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణైన మంగళగౌరీదేవి ఆలయం పునర్నిర్మాణం అయినప్పటి నుంచి కూడా ప్రతి పౌర్ణమికి అమ్మవారికి విశేష ద్రవ్యాలతోటి అభిషేకములు, సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకములు, పళ్ళరసాలతోటి అభిషేకములు చేసి శ్రీచక్రానికి కుంకుమార్చన, సామూహిక లలితా సహస్రనామం పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. దాంతోపాటుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చాలామంది దాతలు ఈ అన్నదాన కార్యక్రమానికి తోడ్పాటునిస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు లేదా శుభకార్యాలకి వారి పేరు మీద వారికి తోచిన విధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు. దానికి సపరేట్గా ఒక అకౌంట్ మెయింటైన్ చేసి అన్నదానానికి ఇచ్చిన అమౌంట్ని అన్నదానానికి ఖర్చు పెట్టే విధంగా కమిటీ వాళ్ళు నిర్ణయించి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అన్నదానానికి విశేషంగా భక్తులందరూ కూడా సహకరించి ప్రతి నెల కూడా మరింత వైభవంగా జరిగే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాం. శ్రీ గౌరీ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి పౌర్ణమికి మరి జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున మరి అమ్మవారికి అభిషేకాలతో పాటు అమ్మవారికి మరి ప్రతి నెల కూడా అమ్మవారికి అన్న సమారాధన చేస్తున్నాం. మరి భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఆ అమ్మవారి తీర్థప్రసాదాలు అన్న సమారాధనకు వచ్చి మీరందరూ కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదాలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి భక్తులందరూ కూడా ప్రతి నెల పౌర్ణమికి పెట్టండి. దాతలు కూడా మరి చాలామంది దాతలు మేము అమ్మవారికి మాకు తోచిన విధంగా విరాళాలు ఇస్తాం పెట్టమన్నారు. కమిటీ వారు దానికి అందరూ కూడా మరి ప్రతి పౌర్ణమి కూడా భోజనాలు పెట్టే విధంగా మరి చేస్తామని కమిటీ వారు అందరూ కూడా నిర్ణయించారు. మరి భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వీకస్ కాలనీలో గల ఎర్ర నారాయణస్వామి స్కూల్లో గల అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ ఆటల దినోత్సవం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రథమ్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ చిన్నబాబు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు శారీరక పెరుగుదలకు ఆటలు ఎంతగానో దోహదం చేస్తాయని, అంగన్వాడీ కేంద్రంలో పిల్లల యొక్క విద్యాభ్యాసం అంతా ఆటపాటలతో కూడిన విద్యాభ్యాసం ఉంటుందన్నారు. దానివల్ల పిల్లల్లో శారీరక మానసిక ప్రజ్ఞ భావోద్వేగాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. MEO PMK జ్యోతి హాజరై అంగన్వాడీలో చదువుకున్న పిల్లలను అంగన్వాడీ విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత వారిని ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా జాయిన్ చేయాలని, అక్కడ కూడా ఇదే ప్లేవే మెథడ్లోని విద్యాభ్యాసం ఉంటుందని తెలియజేశారు. అలాగే ICDS CDCO T లక్ష్మీ సరస్వతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహారంతో పాటు శరీర కండరాల అభివృద్ధికి ఆటపాటలు కూడా ఎంతో దోహదం చేస్తాయని, అంగన్వాడీ విద్యాభ్యాసం పూర్తయిన పిల్లలకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ CHK దుర్గా భవానీ, K విశాలక్ష్మి మరియు అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే అంటే పిల్లలకి ఆట కేవలం పౌష్టికాహారం తిండే కాదు, వాళ్ళ జీవితంలో ఒక భాగం పిల్లలకు కొన్ని హక్కులు ఉంటాయి. స్వేచ్ఛగా వాళ్ళు జీవించే హక్కు ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చక్కగా ఆడుకునే ఆటపాటలతో వృద్ధి చెందే హక్కు కూడా ఉంటుంది. ఈ పిల్లల్లో ఈ గేమ్ అనేది, ప్లే అనే దాని ఇంపార్టెన్స్ తెలియచేయటం కోసం ఈ రోజుని ప్రత్యేకంగా అంతర్జాతీయ మనకి ఆట దినోత్సవం కింద చేసుకుంటున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీస్లో పిల్లలకి ఆటపాటలతో మనం విద్య చెప్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీల నుంచి స్కూళ్ళకి వెళుతున్నారు వీళ్ళు అక్కడ కూడా పౌష్టికాహారం పొందుతూ గేమ్స్ యొక్క ప్రాధాన్యత తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజుల్లో అస్తమానం చదివించాలంటారు. వాళ్ళందరికీ కూడా పిల్లల యొక్క అభివృద్ధికి, ఆటల ఫిజికల్ డెవలప్మెంట్కి, వాళ్ళ యొక్క చిన్న కండరాల అభివృద్ధికి, అదేవిధంగా పెద్ద కండరాల అభివృద్ధికి, మానసిక ఉల్లాసానికి గేమ్స్ ఎంత ప్రాధాన్యత ఉందో తల్లిదండ్రులకు స్కూల్స్ తెరిచే ముందే తెలియచేసి మన అంగన్వాడీస్ నుంచి ఇవాళ ఎప్పుడూ స్కూల్స్కి ప్రమోట్ అవుతున్నారు. వీళ్ళందరి సమక్షంలో గేమ్స్ కూడా ప్రాధాన్యత ఉంది. పిల్లల్ని కూడా గేమ్స్కి మనం తల్లిదండ్రులు మోటివేట్ చేయటం కోసం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ప్రథమ్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఉన్న అంగన్వాడీ కేంద్రాలన్నింటిలో కూడా ఈ ప్లేవే మెథడ్కి ప్రథమ్ వాళ్ళ నుంచి మనం స్టేట్ గవర్నమెంట్ మనం కొలాబరేట్ అయ్యి జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాలు, ఈ ప్రీ స్కూల్ యాక్టివిటీస్. పిల్లలకి శారీరక మానసిక రెండు రకాలుగా కూడా పిల్లలు ఎంతో దృఢంగా ఉండగలగాలి. దానికోసమే మనకి అంగన్వాడీ సెంటర్స్లో చాలా చక్కగా యాక్టివిటీస్ చేయిస్తున్నాము. వాళ్ళకి FLN ట్రైనింగ్ కూడా ఇచ్చి ఇంకా పిల్లలు ఎట్లా తయారు చేయవచ్చు అనేది మనకి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఒక 120 days ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ సగం అయినాయి, ఇంకా మిగిలిన సగం కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా జరుగుతుంది వాళ్ళకి. సో ఏంటంటే పిల్లలు శారీరకంగా మానసికంగా మంచిగా పటిష్టంగా తయారవ్వాలి అని అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎలా ట్రైనప్ చేయాలి పిల్లల్ని అనే దాని గురించి మనం ఆల్రెడీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే అంటే అర్థం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఏజ్ నుంచి కూడా పిల్లలకి ఈ ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉందంటే చదువు చదవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, మా పిల్లలు ఎక్కడెక్కడో
మంచిగా స్థిరపడాలి. ఇదే ఒక ఆలోచన ఉంది తప్ప పిల్లల యొక్క మానసికంగా ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఎట్లాగుంది అనేది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని గురించి ఏంటంటే పిల్లలు మానసికంగా ఉల్లాసంగా ఉండాలి అని అంటే ఆటలు ఆడటం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈవేళ ప్రపంచ ఆటల దినోత్సవము. యాక్చువల్గా మన ప్లాన్ ఏంటి అంటే అంతరించిపోతున్నట్టు పాత ఆటల్ని, ఎప్పుడో పూర్వ ఆటలన్నింటినీ పిల్లలకి చేయాలన్న ఉద్దేశం. మరియు ఈ ఆటల ద్వారా చదువు నేర్పించడం అంటే ప్లేవే మెథడ్లో గవర్నమెంట్ ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి అంగన్వాడీలకి మరియు 1-2 టీచర్లందరికీ కూడా ఈ ప్లేవే మెథడ్లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. అదే ఇక్కడికి వచ్చి పిల్లలకి చేయటం జరుగుతుంది. సో దీని ద్వారా వారు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా డెవలప్ అవుతారు. మరియు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా జరగటం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మనం ICDS వారు మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు మనకు సహకరించారు. సో దీనికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ నెల 13వ తేదీన ప్రత్తిపాడులోని ఫుడ్స్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ నందు జరగనున్న యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో స్టార్ గుర్తుకు ఓటు వేసి CITU అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని CITU జిల్లా అధ్యక్షులు JNV గోపాలన్ కార్మికులను పిలుపునిచ్చారు. ఫుడ్ ఫ్యాట్స్ పరిశ్రమలో జరగనున్న ఎన్నికల సందర్భంగా బుధవారం CITU అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గేట్ సమావేశాలు తాడిపర్తి గన్నేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాలకు CITU జిల్లా అధ్యక్షులు JNV గోపాలన్, ప్రధాన కార్యదర్శి K రాజా రామ్మోహన్ రాయ్, కార్యదర్శి PV ప్రతాప్, యూనియన్ గౌరవ అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, కార్యదర్శి పెనుమాక శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. 3F ఇండస్ట్రీస్ నందు CITU గుర్తింపు యూనియన్గా వచ్చిన తర్వాత కార్మికులకు మంచి వేతన ఒప్పందం చేయడం జరిగిందని వారన్నారు. ఈ సమావేశానికి CITU జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, CITU పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జవాది శ్రీను, కరెడ్ల రామకృష్ణ, సత్తి కోదండరామిరెడ్డి, బంకూరి నాగేశ్వరరావు, చిటికిన రాము, నరమాల కృష్ణ, గొర్రెల సతీష్ కుమార్, దేశంశెట్టి సతీష్, పులిమంతుల రమణ, కుంచంగి నానాజీ మరియు 3F కార్మికులు పాల్గొన్నారు. ప్రతిరోజు సూర్యోదయ సూర్యాస్తమయాలలో అగ్నిహోత్రం చేసి ఆ సువాసన స్వీకరించడంతోనే శరీరంలో ఉన్న కొన్ని దుష్పరిణామాలు పోతాయని ఆరా ఫౌండేషన్ యోగా గురువు కరిబండి రామకృష్ణ తెలియజేశారు. కొబ్బరి తోటలోని భోగవల్ రాజేశ్వరరావు, సుజాత దంపతుల నివాసంలో ఈ క్రతువును నిర్వహించారు. ఈ క్రతువు ద్వారా దీర్ఘకాలిక రోగాలకు ఉపశమనం కలుగుతుందని, మానసిక రుగ్మతలు తొలగి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి దారితీస్తుందని రామకృష్ణ వివరించారు. కోవిడ్ వంటి వ్యాధులను సైతం దరిచేరకుండా చేయగలిగే శక్తి ఈ అగ్నిహోత్రానికి ఉందని, వేదకాలం నుండి ఆచరిస్తున్న ఈ అగ్నిహోత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. భోగవిల్లు రాజేశ్వరరావు, అపర్ణ ప్రసాద్ పలువురు వారి అనుభవాలను, అగ్నిహోత్రం వల్ల కలిగే ప్రయోజనాలను, పూర్వీకులు ఆచరించిన విధి విధానాలను తెలియజేశారు. ఈ క్రతువులో నున్నా నాగేశ్వరరావు, రాజు, LIC త్రిమూర్తులు మరియు శిష్య బృందం పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. ఇది మతాతీతంగా, కులాలకు అతీతంగా ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరూ, మంచిని ఆకాంక్షించే వాళ్ళందరూ చేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. మన ఋషులు మనకు సాంప్రదాయంగా ఇచ్చినటువంటి ఒక మంచి పుణ్య కార్యక్రమం ఇది. ఉదయం సూర్యోదయానికి, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో చేసుకుంటారు. అలాగే ఈరోజు వీళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నారు. ఎంతోమంది వీళ్ళ స్నేహితులు, మిత్రులు, అలాగే యోగ సాధకులు, తోటి యోగ సాధకులు, రాజా గారు కూడా యోగా చేస్తుంటారు డైలీ, వాళ్ళందరూ వచ్చి చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఊరు బాగుండాలి, ఈ ఊరిలో ఉన్న వాతావరణం బాగుండాలి, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా బాగుండాలి, సర్వజనులు సుఖంగా ఉండాలని ఆకాంక్షతో చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎవరింట్లోనైనా చేయించుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళందరూ దీన్ని ఆచరించడానికి మన సనాతన సాంప్రదాయం నుంచి వస్తున్నటువంటి ఇట్లాంటి సైంటిఫిక్ ప్రక్రియల్ని మళ్ళా పునరుజ్జీవం చేయించడానికి, వాటిని మరుగున పడిపోకుండా తర్వాత తరాలకు అందించడం కోసం మన ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమం చేయించినందుకు గాను ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఈ శుభాశీస్సులు, ఈ శుభ పరిణామాలు, ఈ ఆయుష్, ఆరోగ్యం అందాలని కోరుకుంటూ భగవంతుని వేడుకుంటున్నాం. మా యోగా గురూజీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక బహత్తరమైన కార్యక్రమం పురాతనల నుంచి సాంప్రదాయ సిద్ధంగా వస్తుంది. సూక్ష్మకరమైన పద్ధతిలో అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఊళ్ళో ప్రజలకి, చుట్టుపక్కల నైబర్స్కి, ఇంటి యజమానికి అందరికీ ఉపయోగకరంగా నెగిటివ్ పాజిటివ్గా తీసుకెళ్తానికి నెగిటివ్ని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. చాలా శుభాభినందం. వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాంజలి. ఈ కార్యక్రమం అందరూ చేసుకోవచ్చు. గురువుగారు చెప్పినట్టు ఇది మతానికి సంబంధం లేదు. ఇది చాలా విశేషమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నో నెగిటివ్ ఈ పారదోల్చి పక్కవారికి, మనకి అందరికీ ఉపయోగపడుతుంది. ఇంతటి సూక్ష్మకరమైనది
అందరూ చేసుకుని అందరూ కూడా దీని యొక్క ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ మరి ఒకసారి మా గురూజీ గారికి నమస్కారం. ఈ అగ్నిహోత్ర యొక్క ముఖ్య విశేషం ఏంటంటే మనం ఎన్నో రుగ్మతలతోటి ఎన్నో రకరకాల వైరస్లతోటి చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో రాను రాను ఇంకా రోజుల్లో వస్తాయని ప్రముఖులు చెప్తున్నారు. ఈ కనుక ఇలాగా ఈ వాయువులు విడుదల చేసే అగ్నిహోత్ర కార్యక్రమం ప్రతి ఇంట్లో జరిగితే చాలా బాగుంటుందని మాకు గత 3 సంవత్సరాల నుంచిగా మేము ఈ ఆరా ఫౌండేషన్ తరఫున చేస్తున్నాము. దీనికి ఒక దేవుడి విగ్రహం ఉండి ఈ క్రతువులు ఉంటే చాలు, డబ్బుతో సంబంధం లేదు. ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే మేము వచ్చి ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయ ముందు వచ్చి మేము అవన్నీ క్రతువు చేసి గురువుగారితో చేసి గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రంతో ఇది చేయబడుతుంది. ఎవరైనా చేసుకోవచ్చు. కేవలం ఆరోగ్యపరంగా ఉంటాకి ఇది నలుగురిలోకి వెళ్ళాలని గురువుగారి ఆకాంక్ష. తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్లో విద్యార్థుల బస్ పాస్ కౌంటర్ ఈ నెల 14 నుండి తెరవబడుతుందని 12, 13 తేదీల్లో కౌంటర్ సెలవని ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ ఆర్ఎల్ సుధారాణి తెలిపారు. బస్ పాస్ అప్లికేషన్ ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. బస్ పాస్ తీసుకునే విద్యార్థులకు 12, 13 తేదీల్లో బస్ పాస్ కౌంటర్ పనిచేయదు. న్యూ సాఫ్ట్వేర్లో కొత్త ఐడి కార్డ్స్, కొత్త టికెట్స్ సిస్టంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో 14వ తారీఖు మళ్ళీ రీఓపెన్ చేస్తాము. 14వ తారీఖు ఉదయం నుంచి బస్ పాసులు తీసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ www.buspass.inలో మీ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేసుకుంటే ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఆ ఐడి తెచ్చుకుంటే కనుక ఇక్కడ లైన్లో నుంచోవాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఆర్టీసీ రకరకాల బస్ పాసులు ఇస్తుంది. ఈ పాసులు ఇచ్చినప్పుడు కంపల్సరీ అప్లికేషన్ అనేది అవసరం అవుతుంది. ఈ అప్లికేషను స్టూడెంట్స్ ఇప్పుడు కొత్తగా కాలేజీలు, స్కూల్స్ తెరుస్తున్నారు కాబట్టి హెవీ రష్ ఉంటుంది కౌంటర్స్లో. అలాంటప్పుడు నుంచుని ఇక్కడే అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ 2 రోజులు బస్ పాస్ కౌంటర్ మూసివేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకుని 14వ తారీఖు రీఓపెన్ అయిన తర్వాత పాసులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్స్కు సబ్ ట్రెజరీ కార్యాలయంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫారం 16 యాన్యువల్ స్టేట్మెంట్లు ఇస్తున్నట్లుగా ఎస్టీఓ జై దత్తేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులతో మాట్లాడారు. పెన్షనర్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ నిమిత్తం ఆఫీస్కు వచ్చి ఫారం 16 వార్షిక ఆదాయ పేపర్స్ తీసుకెళ్లాలని సూచించారు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి హరికుమార్, సెక్రటరీ వైఎస్ఎన్ మూర్తి, నాయకులు వీరరావు, అర్జున్ రావు, సత్యనారాయణరాజు, విసం రాజు తదితరులు పాల్గొన్నారు. కోటా బియ్యం పంపిణీ అయిన వెంటనే తెలుపు రంగు రేషన్ కార్డుదారుల నుండి బహిరంగంగానే కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు డిమాండ్ చేశారు. వ్యాపారులు రేషన్ బియ్యాన్ని 14 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. పెండపాడు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శిగా కళింగ లక్ష్మణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిపిఐ మండల మహాసభ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సిపిఐ మండల కార్యవర్గ ఎన్నిక బుధవారం జరిగింది. నూతన కమిటీని మండలంలో వివిధ గ్రామాల నుండి కార్యదర్శులు, పార్టీ ప్రతినిధులు సమక్షంలో సభలో నూతన సమితి ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శిగా కొలతల నాగరాజు, మండల సమితి సభ్యులుగా వంక అప్పారావు, దిద్దే నాగేశ్వరరావు, ఉయ్యూరు సత్యనారాయణ, ఎం రాజేష్, కె లక్ష్మణరావు, తాడిపర్తి గంగా, ముమ్మిడివరపు వెంకటలక్ష్మిలను ఎన్నుకున్నారు. నూతన కమిటీ భవిష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని లక్ష్మణరావు తెలిపారు. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దేవస్థానం నందు పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి ఉదయం వివిధ పళ్ళ రసాలు, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో విశేషమైన అభిషేక కార్యక్రమంను బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యవేక్షణ, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ నిర్వహణలో జరిగాయి. అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వెండి ఆభరణాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలందించారు. ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు ఆ అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాలు ఫలరసాలతో వివిధమైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యముల చేత అదేవిధంగా సౌభాగ్య సూచికంగా ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమలతోటి విశేషంగా అభిషేకం చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి విధానం ప్రతి పౌర్ణమికి కూడా ఆ అమ్మవారికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయకాలంలో సుమారుగా 7 నుంచి 8 గంటల సమయం మధ్యలో ఆ యొక్క అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి పౌర్ణమిని కూడా పురస్కరించుకొని చేసేటువంటి అభిషేక కార్యక్రమంలో భాగంగా ఎవరైనా సరే అభిషేక ద్రవ్యాలు ఇచ్చినట్లయితే వాటిని కూడా మేము అమ్మవారి అభిషేక కార్యక్రమంలో వినియోగించడం జరుగుతుంది. తద్వారా మనకున్నటువంటి గ్రహ దోషాలు కానివ్వండి, అలాగే ఆర్థిక సమస్యలు కానివ్వండి, మానసిక సమస్యలు కానివ్వండి, అవన్నీ కూడా తొలగించి మనల్ని ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో అమ్మవారు అనుగ్రహించే విధానంలో సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. స్థానిక బైపాస్ హైవే పక్కన గల కేఎస్ఎన్ కాలనీలో వెలసిన అనంత మహాలక్ష్మి గుడి వద్ద ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ కమిటీ ప్రతినిధి జొన్నల సత్యనారాయణ నిర్వహణలో పూజలు జరిగాయి. అతిథులుగా ఆలయ దాతలు చోడగిరి పెదబాబు, చోడగిరి చిన్నబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మన కేఎస్ఎన్ కాలనీలో వచ్చిన అనంత మహాలక్ష్మి తల్లి ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంలో పూజా కార్యక్రమాలు బాగా జరిగినాయి. అలాగే ఈ ఒక సమస్య ఏమంటే 4 పౌర్ణాలు ఈ అమ్మవారిని మన కేఎస్ఎన్ కాలనీలో వేసిన అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ ఒక సమస్య చెప్పుకుంటే ఆ సమస్య అమ్మవారు తీర్చుతారు. ఎక్కడ హైదరాబాద్ నుంచి మా ఉత్తర దిశల నుంచి అందరూ కూడా వస్తారు. అమ్మ సమస్య తీరుతుంది కాబట్టి సత్యమైన తల్లి పెద్దబాబు గారు, చిన్నబాబు గారు గుడి జాతలో రాజుగారు అలాగే జనం సత్యనారాయణ మా ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మీరందరూ కూడా. నిడమరు మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న బొడ్డేపల్లి దుర్గా ప్రసాద్కు పూర్తి అదనపు బాధ్యతలతో కూడిన తహసీల్దార్గా నియామక ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పటి వరకు పనిచేసిన తహసీల్దార్ను కొయ్యలగూడెం మండలానికి బదలాయించారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో గల శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, గరిక పూజ, అర్చనలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, ఈలినాని ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో ఈ పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి కూడా అత్యంత వైభవపేతంగా పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామాలతోటి కూడా గరిక పూజా కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. అలాగే శనివారం రోజు సంకష్టహర చవితి 14వ తారీఖు రావడం జరిగింది. శనివారం సంకష్టహర చవితి రావడం వలన ఏలినాటి శని దోషాలు, అలాగే అపమృత్యు దోషాలు అంటే ప్రయాణం చేసేటప్పుడు కానీ ఏదైనా కూడా మృత్యుంజయం ఆ స్వామివారి దయ వల్ల ఆయురారోగ్యాలతోటి అపమృత్యు దోషాలు లేకుండా ఉంటారు. అలాగే వివాహం, సంతానం, ఆరోగ్యం, మనశ్శాంతి ఏ పనులు అనుకున్నా కూడా వెంటనే జరుగుతాయి. చాలా విశేషం. ఒకే శిల మీద ఉన్నటువంటి మా యొక్క సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ప్రతి భక్తులు ఎన్నో కోరికలు నెరవేరాయని మాకు చెప్పడం జరుగుతోంది. ప్రతి భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈనాని గారు ఆధ్వర్యంలో ఈ పూజలన్నీ కూడా నిర్వహించబడతాయని తెలియజేసుకుంటూ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.